హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏంటి మేము పాముల్లా తిరుగుతున్నాం అనుకుంటున్నారా? మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. మేమైతే ఈరోజు సాగర్ దుర్గా టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నేను ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. ఈ టెంపుల్కి వెళ్ళే స్టార్టింగ్లో ఇలా చాలా లైన్స్ లాగా పెట్టారనమాట. ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు పెడతారు కదా. మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ లేదు, కానీ మేము అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. మ్యాక్సిమం అందరికీ తెలిసిందే కదా, ఈ సాగర్ దుర్గా టెంపుల్కి బోట్ పైన వెళ్ళాలని. అందుకనే మేము ఇక్కడ బోట్ ఆగే దగ్గర వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట బోట్ కోసం. ఇంకా తొందరలో మా బోట్ అయితే వచ్చేసింది. ఇంకా మా బోట్ అయితే మేము ఎక్కుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ 15+ మెంబర్స్ ఈ బోట్ అయితే ఎక్కాము. ఇంకా మాకు ఒక లవ్లీ ఫ్యామిలీ కూడా పరిచయం అయింది. మనమైతే ఈ బోట్ ఎక్కి పోర్ట్ ఏరియాని క్రాస్ చేసి ఈ టెంపుల్ ఉన్న కొండ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అనుకున్న దానికంటే చాలా తొందరగా మేము ఆ కొండ దగ్గరికి రీచ్ అయిపోయాము. పోర్ట్ ఏరియా అన్నాను కదా, చూడండి మేము క్రాస్ చేసింది అంతా పోర్ట్ ఏరియానే అనమాట. ఇంకా మేము చక్కచక్క బోట్ ని దిగేసి కొండపైకి వెళ్తే వెళ్తున్నాం అనమాట. కొండ ఎక్కడానికి ఒక స్పెసిఫిక్ రూట్ కూడా ఉందన్నమాట. మేమైతే ఆటో ద్వారా వెళ్తున్నాము. చాలా మంది ఈ రూట్ లో నడుచుకొని కూడా వెళ్తున్నారు. ఆటో ద్వారా ఎక్కాం కాబట్టి మేమైతే ఈ గుడికి తొందరగానే రీచ్ అయిపోయాము. లాస్ట్ టైం మా పేరెంట్స్ ఈ గుడికి వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉన్నారు, పైగా దర్శనం కూడా అసలు అవ్వలేదు. కానీ ఈసారి మరీ అంత రష్ లేకుండా మా దర్శనం ప్రశాంతంగా అవ్వబోతుంది. ఇంకా నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, అమ్మవారినే కాకుండా శివుడిని ఇంకా వినాయకుడిని కూడా దర్శించుకోవచ్చని. మేము ఈ గుడికి ఎర్లీ మార్నింగే వచ్చేసాం కాబట్టి మాది ఫస్ట్ దర్శనం అయింది. అప్పటికి ఇంకా దేవుడిని దర్శించుకోవడానికి కర్టెన్స్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ దర్శనం మాదే అనమాట. అందుకనే ఆ రూమ్ మొత్తం ధూపంతో నిండిపోయింది. కొద్దిసేపటి తర్వాత ధూపం అంతా వెళ్ళిపోయింది. అప్పుడే మేము అమ్మవారిని క్లియర్గా చూడగలిగాము. ఆ చీర, ఆ దండంతో అమ్మవారిని చూడండి ఎంత కలగా ఉన్నారో. అమ్మవారి ముందే ఒక చిన్న అమ్మవారి విగ్రహం కూడా పెట్టారు. అక్కడే మేము చీర కూడా చూపించాము అనమాట. ఈ ఇయర్ ఈ 9 daysలో మేము ఫస్ట్ డేనే ఈ గుడిని విజిట్ చేసాము. అందుకనే ఏమో అస్సలు రష్ లేదు. మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు ఈరోజు ఓపెనింగ్ అని. గుడి కొండపైన ఉంటుంది కాబట్టి గుడి నుంచి మేము ఆ పోర్ట్ ఏరియా వ్యూ మొత్తం చూడగలిగాము. పెద్ద పెద్ద షిప్స్ అంతా తిరుగుతూ ఉన్నాయి అనమాట అక్కడే. అన్నట్టు మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.